యాక్చువల్గా ఉన్న నామ్స్ ప్రకారం ఒకడున్నా కూడా బడి జరగాలి, కూర్చోటం లేదు. ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ వ్యాపారం ఎట్లా మనం ఇక్కడ ఓకే ఓకే ఒకటేంటంటే క్లోజ్ చేయడం ఈజీ. ఈ డాబా బాగా గదిలో ఉన్నట్టు నువ్వు పుస్తకాలు చూసుకో. ఒకసారి నా రిక్వెస్ట్గా సెకండరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. నేను 2021 జనవరి 16 స్కూల్కి వచ్చానండి. నేను వచ్చినప్పుడు ఈ స్కూల్లో 9 మంది పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళని నేను 17-18 దాకా తీసుకెళ్ళానండి. అది ఈ మధ్య ప్రభుత్వం నిర్ణయాల ప్రకారం ఈ స్కూల్లో ఉన్నటువంటి 1 to 5th క్లాసుల్లో ఉన్న పిల్లల్ని 3rd, 4th, 5th పక్కన స్కూల్లో మెర్జ్ చేయడం వల్ల ప్రస్తుతం ఇక్కడ స్ట్రెంత్ పడిపోయింది సార్. ప్రజెంట్ 2nd క్లాస్ పిల్లడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడితో ఈ బడి రన్ అవుతుంది. ఇక్కడ 5+ పిల్లలు లేరు సార్. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో 5+ పిల్లలు లేరు. ఊయల, ఎల్లుక, ఏనుగు, 5 ఇవి మనం గత సంవత్సరం నేర్చుకున్నాం. నువ్వు మళ్ళీ మధ్య సెలవులు వచ్చేవాడికి మర్చిపోయినట్టున్నాం. మనం ఒకసారి ఇవి చదువుకొని యాజ్ సీరియస్గా కింద నీట్గా అందంగా నేను రాసినట్టే రాయకుండా చదువుకో. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఉడత, ఊయల, ఎలుక, ఏనుగు, 5 అంతవరకు ఈరోజు ఖచ్చితంగా నువ్వు సాయంత్రంలో నేర్చుకోవాలమ్మా. ముందు 2 సార్లు చదువు, తర్వాత చక్కగా నీట్గా చదువుకుంటూ రాసుకొచ్చే కింద ఒక్కొక్క పదం ఇలా అమ్మ, ఆవు చదువుకుంటూ నీట్గా కింద ఇక్కడ రాసుకొచ్చిన చదువు. ఓకేనా? వెరీ గుడ్. ఊరికి కొంచెం దూరంగా ఉంటుందండి ఇది రిజర్వాడ్ సార్. ఇక్కడ నుంచి పిల్లలు బిలో 5th క్లాస్ వాళ్ళు పక్కా స్కూల్కి వెళ్ళాలంటే ఇటు ఉదయం పూట 2 హైవేలు దాటాలి. బైపాస్, ఇటు బైపాస్ రోడ్ ఉంది, అటేమో హైవే ఉందండి. ప్లస్ కాలేజీ టైంలో ఇంజనీరింగ్ పిల్లలు బైకుల మీద చాలా ర్యాష్గా వస్తుంటారండి. ఆటోలు, బైకులు చాలా బిజీగా ఉంటుంది. పసిపిల్లలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. దానికోసం చెప్పి మేము మ్యాక్సిమం కూడా ఈ బడిని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం సార్. అధికారులకు కూడా మేము మనవి చేసుకున్నాము. వారు కూడా పాజిటివ్గానే స్పందించారు. మా ఎంఈఓ గారు కూడా జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకొని సార్ ట్రై చేద్దామన్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా స్థానిక నాయకులు తీసుకెళ్లారండి. సార్ అది రాజకీయంగా మనం ఏం జోక్యం మనం మాట్లాడలేం కూడా దాని గురించి మనం మాట్లాడతలేదు సార్. మా స్థాయిలో మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మా పిల్లలకి ఇబ్బంది ఉంది సార్, పేరెంట్స్ కుదరదు, వాళ్ళు పొద్దున్న లేతే ఏదో పనికి వెళ్ళిపోతారు, పిల్లల్ని ఇక్కడ వదిలేస్తారు. ఇంటి ముందు ఇళ్ళ మధ్యలో ఉన్న బడి సేఫ్టీగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. అదే పిల్లలు బయటికి వెళ్ళాలంటే హైవే దాటాలి, ప్లస్ పక్కన చెరువు, 2 శ్మశానాలు అన్నీ అడ్డం ఉండే పిల్లలకి కొంచెం ఇబ్బందికరం సార్. అది మేము మా రిక్వెస్ట్గా మేము పై అధికారులకు మనవి చేసుకుంటున్నాం. ఈ బడిని 5th క్లాస్ వరకు కంటిన్యూ చేయాలని.